మెంతికూర కరివేపాకు మిల్లెట్ రైస్. మీకు రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ని కాస్త ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం. ఏ సీజన్లో అయినా హెల్తీగా ఉండాలి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కంపల్సరీగా మీ డైట్లో ఉండాలి. కలర్డ్ వెజిటబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రెయినీ సీజన్లో కూడా అంతే అండి. ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్, వైటమిన్ సి, మనకు కావాల్సిన ఇతర మినరల్స్ అండ్ వైటమిన్స్ అన్నవి మనకి అలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ద్వారా అందుతాయి. సో అందుకే ఈ రెసిపీని కూడా మనం చక్కటి ఆకుకూరలతో ప్లాన్ చేసుకున్నాం. ముందుగా కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, కాస్త మినపప్పు, కొంచెం కాజు, చక్కటి ప్రోటీన్ అండ్ వైటమిన్ ఈ, మిరియాలు మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తాయి, బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి మనకి టెంపరేచర్స్ బయట లో ఉండేటప్పుడు మిరియాలు తీసుకోవడం కూడా చాలా మంచిది. మిరియాలు తీసుకున్నప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఏదైతే పసుపుకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అది మన బాడీలో అబ్జార్బ్ అవ్వాలి అంటే మిరియాలు యాడ్ చేసుకోవాలి. అందుకే పసుపు అలాగే మిరియాలు రెండు యాడ్ చేసుకున్నాం. ఇంగువ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం కాస్త కరివేపాకు. కరివేపాకు ఎక్కువ మోతాదులు తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవడం కానీ లేకపోతే సన్నగా తరిగి కానీ వేసుకుంటే తీసి పడేయడానికి ఆప్షన్ ఇంట్లో ఎవరికీ ఉండదు. కాబట్టి చక్కగా తీసుకుంటారు. మనకి ఐరన్ అండ్ ఫైబర్ అన్నది కరివేపాకు ద్వారా లభిస్తుంది. కొంచెం ఎండిమిరపకాయలు వేసుకుందాం. అలాగే మెంతికూర, మెంతాకు అన్నది మనకి చక్కగా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. చక్కటి ఐరన్, అలాగే మనకి ఇందులో మంచి వైటమిన్స్తో పాటు బోల్డ్ అంతా ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇలా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. ఆకుకూర ఎప్పుడైనా కుక్ చేస్తే చాలా కొంచెం క్వాంటిటీ అయిపోతుంది. చూసారు కదా, ఎంత వేసినా ఎంత అయిపోయింది. సో అందుకే కొంచెం మనం చేతికి సరిపడే అంత ఒక పర్ పర్సన్కి ఒక ఫిస్ట్ అంటే మన చేతిలో వచ్చేంత తీసుకోవాలి. అలా ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్నిసార్లు మీరు అన్ని ఫిస్ట్లు అంటే అన్ని గుప్పెట్లు తీసుకుంటే మీకు ఫ్యామిలీ అంతటికి సరిపోతుంది. ఇంత ఆకుకూర వేసుకొని ఇంట్లో అందరికీ అదే అంటే చాలా తక్కువ ఆకుకూర అన్నది మనకి పర్ పర్సన్ అన్నది లభిస్తుంది అనమాట. సో అందుకే క్వాంటిటీ అనేది చూసుకొని తీసుకోండి. ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నారో అది మీరు వాచ్అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం మిల్లెట్స్. చక్కటి ఫైబర్ ఉంటుంది అండ్ అలాగే మనకి వైట్ పాలిష్ రైస్ని అవాయిడ్ చేస్తాము అంటే అవాయిడ్ చేయాలి అని కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి దానికి బదులుగా మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఫైబర్, ప్రోటీన్ అలాగే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. సరిపడేంత ఉప్పు వేసుకుందాం. చూసారు కదండి, రెడీ అయిపోయింది. మనం కుక్ చేసిన మిల్లెట్స్ తీసుకున్నాం కాబట్టి చూసారు కదా, ఫ్యూ మినిట్స్లోనే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. మెంతికూర కరివేపాకు మిల్లెట్ రైస్ రెడీ అయిపోయింది.
మెంతికూర కరివేపాకు మిల్లెట్ రైస్ కి కావలసిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, కరివేపాకు 1 కప్పు, మెంతికూర 1 కప్పు, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్. మెంతికూర కరివేపాకు మిల్లెట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మెంతులు, మినపప్పు, జీడిపప్పు, మిరియాలు, పసుపు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, మెంతికూర, ఉడికించిన మిల్లెట్స్, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మెంతికూర కరివేపాకు మిల్లెట్ రైస్ రెడీ.